ప్రైజ్ లార్డ్. మరి కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినట్లయితే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు దావీదు గారు చెప్తూ అంటున్నాడు కదా, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా నుండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అంటాడు. అంటే మన దేవాది దేవుడి దగ్గర నుంచే మనకు నిరీక్షణ అనేది కలుగుతుంది. ఆయనే మన నిరీక్షణకి ఆధారమై ఉన్నాడు. నిరీక్షణ లేనప్పుడు మనకు ఆయన నిరీక్షణని నమ్ముకున్నటకు ధైర్యాన్ని ఆయన మనకు కలిగించాడు. కాబట్టి ప్రాణమా నీవు కలవరపడకము, కల్లోలపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. నీవు జస్ట్ చేయాల్సిందంటే ఏంటంటే, యెహోవా దేవుడిని నమ్ముకొని నువ్వు మౌనముగా ఉండము. అంటే దేవాది దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోవాలి. దేవాది దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి. అంటే ఆయన చేతికి మన జీవితాన్ని అంతా ఆయన చేతుల్లో పెట్టేయాలి. మనకున్న చింత యావత్తు కూడా ఆయనకి ఇచ్చేయాలి. అప్పుడు అలా ఇచ్చేసి మనం జస్ట్ మౌనంగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన వల్లనే మనకు నిరీక్షణ అనేది కలుగుచున్నది. కాబట్టి ఆయనే మనకు నిరీక్షణకి ఆధారమై ఉన్నాడు, నిరీక్షణ కర్త అయి ఉన్నాడు, ఆయనే మనకి హోప్ అయి ఉన్నాడు. కాబట్టి ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. ఆయనే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మనం దాక్కునవలసిన ఆశ్రయపు చోటు ఆయనై ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ చింత వచ్చినా, ఏ లేమి వచ్చినా, ఏ కొదువ వచ్చినా, ఏ కొరత వచ్చినా, మనం నమ్ముకొనదగిన సహాయకుడు ఒకరు మనకున్నాడు అనే ధైర్యం మనకి ఆయన ఇస్తేనే వస్తుంది. కాబట్టి ఆయన మనకు ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడంట, అలాగే రక్షణాధారంగా ఉన్నాడంట. మన రక్షణకు ఆధారం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనల్ని రక్షించాడు. కాబట్టి ఎంతలా రక్షించాడు అంటే, ఆయన మన కొరకు తన యొక్క మహిమ సింహాసనాన్ని, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు పాపంలో పడి చెడి తిరుగుతున్న ముష్కర స్వభావం వంటి మనుషులమైన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద అడుగుపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని నీకు నాకు రక్షణని అనుగ్రహించడం కొరకు, నిన్ను నన్ను అంధకారంలో నుంచి, చీకటి త్రోవల్లో నుంచి వెలుగులోనికి తీసుకురావడం కొరకు, వెలుగులోనికి మనం ప్రకాశింప చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మనకు రక్షణ అనేది వచ్చింది. రక్షణ లేకపోతే మనము దేవాదేవునికి ఎంతో దూరస్తులుగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఆయనకు సమీపస్తులుగా, ఆయన తండ్రి అని పిలుస్తున్నాము, ఆయనకు మొరపెడుతున్నాము, ఆయన స్వరాన్ని వినగలుగుతున్నాము, ఆయన దర్శనాలు చూడగలుగుతున్నాము, అంటే ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాము. అంటే అది ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ కారణము. ఎందుకు అంటే ఆయనే రక్షణకర్త అయి ఉన్నాడు, ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి నీవు ఎవరి మీదైనా కానీ మనుషులు నమ్ముకుంటే వ్యర్థం, నరులను ఆశ్రయిస్తే వ్యర్థం. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక రోజున విడిచిపెట్టేసేవారే, మోసం చేసేవారే. కానీ నువ్వు ఎంత గొప్ప అధికారుని, రాశుల్ని నమ్ముకున్నా అదంతా కూడా వ్యర్థమైన దేవుడు సెలవిస్తాడు. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయం చేసుకోవాలి, ఎవరిని ఆధారం చేసుకొని బ్రతకాలి నీ జీవితంలో అంటే అది నీ దేవుడైన యెహోవా దేవుని మాత్రమే ఆధారము చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే ఆశ్రయముగా చేసుకోవాలి. ఆయన మన జీవితాలకి ఆశ్రయపురమై ఉన్నాడు మనకి. కాబట్టి ఆశ్రయపురమైన దేవాది దేవుణ్ణి మనం వెంబడిస్తే, ఆ దేవాది దేవుడు మనకు ఆశ్రయపురమైన దేవాది దేవునిలో మనము భద్రంగా ఉంటాము. అప్పుడు మనకి అభద్రతా భావము అనే ఈ ఫీలింగ్ నుంచి మనం బయటకు వచ్చి, నా రక్షణకర్త, నా ఆశ్రయదుర్గమ అని కీర్తనాకారుడు ఎలా అయితే మొరపెట్టాడో, దేవాదేవునికి ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో, మన జీవితాలు కూడా అలాగ దేవాదేవునికి ఆయన నమ్ముకొని మౌనముగా ఉండడమే, ఆయన స్తుతిస్తూ ఉండడమే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎత్తైన కోట, నేను కదిలింపబడినని కీర్తనకారుడు అంటాడు. అంటే దేవాది దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు అంట. అప్పుడు ఆయనే మన కోటలో ఉంటే, మనం ఆయన కోటలో సురక్షితంగా ఉంటే
ఆ బండ అయిన ప్రభువైన యేసుక్రీస్తు అనే కోటలో మనం సురక్షితంగా ఉంటాము. అప్పుడు మనల్ని ఎవరూ కదల్చలేరు. ఏ దుష్ట శక్తి కూడా, ఏ దుష్ట మనుషులు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకు అంటే ఆయన మనకు ప్రాకారంగా ఉంటాడు. ఆయన రక్షణ మనకు ప్రాకారముగా ఉంటుంది. ఆయన సన్నిధి మనకు ప్రాకారముగా ఉంటుంది. ఆయన సన్నిధి కాంతి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి నీవు ఎప్పుడైతే దేవాది దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడిపోతావో, దేవా నీవే దిక్కు అనే స్థితికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో ఆయన మనల్ని హత్తుకోవడానికి వస్తాడు. అంటే తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తను సంపాదించిన ఆస్తి అంతా కూడా పోగొట్టుకొని ఎంతో అవమానాల పాలయ్యి దురదశలో అతడు తన తండ్రిని, నా తండ్రి ఇంట్లో ఒక పనివాడి కింద అయినా కానీ నా తండ్రిని క్షమాపణ అడుగుకుంటే పనివాడిగా అయినా కానీ ఉండనిస్తాడేమో, కనీసం పనివాళ్ళకి దొరికే భోజనమైన నాకు అక్కడ దొరుకుతుంది కదా ఒకవేళ నా తండ్రి నన్ను క్షమిస్తే అంటే, ఆ తండ్రి ఎలా అయితే పరిగెత్తుకుంటా వచ్చి దూరం నుండి తన కుమారుని చూసి పరిగెత్తుకుంటా వచ్చి హత్తుకున్నాడు. పనివాడిని హత్తుకున్నట్టు కాదు, తన కుమారుని హత్తుకున్నట్టే హత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన తండ్రి అయిన దేవాది దేవుడు కూడా మనము ఆయన మీద కంప్లీట్గా ఆధారపడిపోతే, ఆశ్రయపడిపోతే ఎప్పుడు ఆయన దగ్గరికి అలా పరిగెత్తుకొని వస్తాము. అంటే తప్పిపోయిన కుమారుడు ఇంకా నా తండ్రి నాకు దిక్కు, ఆయన తప్పించి నాకు ఇంకా నన్ను ఆదుకునేవాడు, ఈ లోకంలో నాకు ప్రేమ చూపేవాడు ఎవడు లేడు అనే కన్ఫెషన్కి అతడు వచ్చేసాడు. తన హృదయం నా తండ్రే నాకు దిక్కు, ఇంకా ఈ లోకంలో నాకు ఏదీ లేదు, ఎవ్వరూ లేరు, ఏ తోడు ఏ సహాయము ఇంకా లేదు, నన్ను ఆదరించేవారే లేరు అనే స్థితి తనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో కంప్లీట్గా తన తండ్రికి సరెండర్ అయిపోయాడు. అప్పుడు అతడు ఎప్పుడైతే తన తండ్రిని వెళ్ళి క్షమాపణ అడిగాడో అప్పుడు తన తండ్రి కూడాను తనని ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు, తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ప్రేమ చూపాడు, ఎంతో ప్రేమ చూపాడు. ఇంతకు ముందు చూపిన ప్రేమ కన్నా అధికమైన ప్రేమను చూపాడు చెప్పాలంటే ఆ తండ్రి. కాబట్టి మన దేవాది దేవుడు కూడా మనము ఆశ్రయదుర్గమైన మన దేవాది దేవుని దగ్గర కూడా మన అభద్రతా భావాన్ని, మన భీతిని, మన భయాన్ని, మన చింతను, మన లేమిని, మన పాపపు స్వభావాన్ని అంతా కూడా విడిచిపెట్టేసి హంబుల్నెస్ని, దీనత్వాన్ని, దేవా నీవే నాకు దిక్కు, నీవు తప్పించి నాకు ఎవరు లేరయ్యా, నీ పాద సన్నిధిని నేను బ్రతుకుతామయ్యా అని చెప్పి ఎప్పుడైతే ఆ తండ్రిని మనం అడుగుతామో ఆ పరమ తండ్రి ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చేస్తాడు. తన ఇంటికి ఏదైతే గృహాలు సిద్ధం చేశాడో దాంట్లో మనల్ని నివసింపచేయడానికి అవి ఇంకా కడుతూ ఉంటాడు, ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అప్పుడు మనకు ఆయన సమాధానాన్ని ఇస్తాడు, సమాధానకరమైన స్థితిలో మన జీవితాన్ని ఉంచుతాడు. ఎందుకంటే మన దేవాదేవుడు ఎవరికి కూడా త్రోసివేసేవాడు కాడు, అందరినీ హక్కులు చేర్చుకునేవాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త చెల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను అని చెప్పిన ఆ దేవాది దేవుని దగ్గరికి మనం వస్తే మన చింతంతా, మన లేమంతా కూడా పక్కన పట్టేసి దేవా నీవే దిక్కయ్యా అని చెప్పి రెండు చేతులు దేహి అని చెప్పి ఆయన చుట్టూ చేస్తే ఆశ్రయదుర్గమైన దేవాది దేవుడు మనల్ని కరుణించడానికి, మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉంటాడంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనము కదిలింపబడలేని స్థితిలో ఉంటాము. నిత్యము నిలిచే సీయోను కోట వలె దేవాదేవుడు మనల్ని ఉంచుతాడు. బండ మీద మన విశ్వాసాన్ని కట్టుకున్న వీరుల వలె, ప్రార్థన యోధుల వలె దేవాదేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి లోకంలోని శరీరాశులు, నేత్రాశ, జీవపుడమ్మము ఇవేవి కూడా ఆ తండ్రితో మనల్ని వేరు చేయలేవు. నీ తండ్రికి నీకు మధ్య అవి రాలేవు, నిన్ను కదిలించలేవు. ఆ బండ మీద నువ్వు కట్టిన విశ్వాసం మీద నుంచి అపవాది ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. కానీ ఆ సంఖ్యలను అన్నిటినీ కూడా తెంపే శక్తి నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అంటే ఆశ్రయదుర్గమైన దేవాదేవుని దగ్గరికి, దేవా నీవే దిక్కు, ఇంకా నేనేం చెయ్యలేను అనే స్థితికి వచ్చి ఆయన మీదే నీవు డిపెండ్ అయితే ఆయన నీకు కోటగా ఉంటాడు, కొండగా ఉంటాడు, నిత్యము నిలిచే సియోను కోట వలె ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఆ తండ్రి అయిన దేవాదేవుని దగ్గరికి వస్తే, ఆయన వేడుకుంటే, ఆయన హత్తుకుంటే, ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు, కనికరం చూపే దేవుడై ఉన్నాడు, సమాధానాన్ని అనుగ్రహించే దేవాదేవుడై ఉన్నాడు. దాని అంతటినీ పొందుకోవాలి అంటే మనం మన ఆశీర్వాదపరమైన దేవాది దేవుని దగ్గరకు మనం చేరాలి కదా, మనం రావాలి కదా. ఆమేన్. హల్లెలూయా. దేవాదేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.